హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు రీసెంట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ నుంచి ది బెస్ట్ టాప్ 9 మూవీస్ అయితే మీకు రికమెండ్ అయితే చేయబోతున్నాను. ఆ మూవీస్ అయితే ప్రతి ఒక్కరు చూస్తూ ఎంజాయ్ చేయాల్సిన మూవీస్ అని చెప్పుకోవచ్చు. అందులో థ్రిల్లర్, క్రైమ్, డ్రామా అండ్ హారర్ మూవీస్ కూడా ఉంది. సో వీలైతే కనుక ఈ వీడియో చివరికి చూడడానికి అయితే ట్రై చేయండి. అంతేకాకుండా ఇప్పుడు రికమెండ్ చేయబోతున్న ప్రతి ఒక్క మూవీస్ మీరు ఫ్రీగా చూడాలనుకుంటే కనుక టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన మూవీస్ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నంబర్ 1 కొరియన్ మూవీ అయిన ది విచ్ పార్ట్ 1. కానీ ఈ మూవీ ఇప్పటిది కాదు భయ్య. 2018లో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి ఇప్పుడు జియో సినిమాల్లో ఫ్రీగానే తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒక మంచి థ్రిల్లర్ మూవీ చూడాలి అనుకుంటే ఈ మూవీ మాత్రం ఎవరు మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. సలార్ మూవీ మనందరం చూసే ఉంటాం. మూవీలో ఇంకో 30 మినిట్స్ ఉంది అనగా వచ్చే సీన్స్కి మైండ్ పోతుంది. సేమ్ ఈ మూవీలో కూడా అలాగే భయ్య. నెక్స్ట్ లెవెల్ అయిన ఫైట్స్ ఉంటాయి. అంతేకాకుండా యాక్షన్ సీన్స్కి అలాగే వచ్చే బ్లడ్ బాత్ సీన్స్కి ప్రతి ఒక్కరి మతిపోతుంది. అలాగే గూస్ బంప్ సీన్స్ ఎలాగైతే ఉంటాయో సేమ్ ఈ మూవీలో కూడా అలాంటి గూస్ బంప్ తెప్పించే సీన్స్ అండ్ బ్లడ్ బాత్ సీన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ మూవీ అని చెప్పుకోవచ్చు. తెలుగు ఆడియన్స్ చాలా మంది గ్యాంగ్స్టర్ మూవీ చూడాలని ఇష్టపడుతూ ఉంటారు. సో వారు మాత్రం ఈ మూవీ మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. బేసిక్గా ప్లాట్ ఏంటంటే ఒక 5 సంవత్సరాల వయసు నుండి 7 సంవత్సరాల వయసు ఉన్న ఒక అమ్మాయి ఒళ్ళంతా రక్తంతో ప్రాణాల్ని కాపాడుకోవడానికి అడవిలోకి పరిగెత్తుతూ ఉంటుంది. మరి ఎందుకని ఈ చిన్న పిల్లని కొంతమంది చంపే ప్రయత్నం చేశారు? డ్రామాతో మొదలైన ఈ మూవీలో థ్రిల్లర్ అలాగే గ్యాంగ్స్టర్ విలన్స్ ఎలా వచ్చారు, చివరికి ఈ చిన్న పిల్లని విలన్స్ చంపారా లేదా, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. నిజంగా చెప్తున్న భయ్య, ఈ మూవీ మాత్రం ఎవరు మిస్ అవ్వకుండా క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ చూడండి. ఒక సస్పెన్స్ తో ఒక యాక్షన్ సీన్స్ తో నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఈ మూవీ హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయవచ్చు. నంబర్ 2 హాలీవుడ్ మూవీ అయిన అన్ట్రాకబుల్. కానీ ఈ మూవీ ఇప్పటిదైతే కాదు భయ్య. 2008లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి ఇప్పుడు జియో సినిమాల్లో ఫ్రీగానే తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒక సైకో కిల్లర్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ ఎవరు మిస్ అవ్వకండి. ఒక్కొక్కరిని ఈ సైకో కిల్లర్ మరీ దారుణంగా చంపుతూ ఉంటాడు. పోలీసులకి కూడా ఇలా అందరినీ చంపేది ఇతనే అని తెలుసుకున్న సమయంలోనే మరొక ట్విస్ట్ వస్తుంది. అంతకంటే ఎక్కువగా చాలా బ్లడ్ బాత్ సీన్స్ కూడా ఉన్నాయి. సో థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీ చూడాలి అనుకుంటే ఈ మూవీ ఎవరు మిస్ అవ్వకండి. బేసిక్గా ప్లాట్ ఏంటంటే కొంతమందిని మరీ దారుణంగా చంపుతూ వారిని వీడియో తీసి సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలుస్తూ ఉంటాడు. మరి ఇంత బ్రూటల్గా చంపే వ్యక్తి ఎవరు, ఎందుకని దొరికిన ప్రతి ఒక్కరిని చంపేవాడు, ఈ సైకో కిల్లర్ని పోలీసులు ఎలా పట్టుకున్నారు, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఓల్డ్ మూవీ కావచ్చు కానీ గోల్డ్ మూవీ. థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. సో వారు మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. హ్యాపీగా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇప్పుడు చూసుకుంటే జియో సినిమాల్లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఫ్రీగానే. నంబర్ 3 తెలుగు మూవీ అయిన పుష్ప పార్ట్ 2. ఈ మూవీ లాస్ట్ మంత్లో థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటే. ఈ మూవీ నేను థియేటర్లో చూడలేదు, కానీ ఓటీటీలో చూశాక థియేటర్లో ఎందుకు మిస్ అయినని చాలా ఫీల్ అయితే అయ్యాను భయ్య. దగ్గర ఒక 5 to 6 గూస్ బంప్ తెప్పించే సీన్స్ ఉన్నాయి. వాటి కోసం ఒకసారి ఈ మూవీ చూడొచ్చు. నెగిటివ్ రివ్యూస్ అన్ని పక్కకు పెట్టండి భయ్య. ఒకసారి ఈ మూవీ ఫ్యామిలీతో చూడడానికైతే ట్రై చేయండి. నేను ఈ మూవీ రికమెండ్ చేసినా చేయకపోయినా ఈ మూవీ మాత్రం పక్కా అందరూ చూస్తారు. సో ఈ మూవీ స్టోరీ లైన్ కూడా ఏమీ చెప్పను, అందరికీ తెలిసే ఉంటుంది. సో ఫ్రీగా ఉంటే ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 4 తెలుగు మూవీ అయిన ధూమ్ధామ్. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి కామెడీ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒక మంచి కామెడీ మూవీ చూడాలి అని అనుకుంటే ఈ మూవీ ఎవరు మిస్ అవ్వకండి. సెకండ్ హాఫ్ మొత్తం నాన్ స్టాప్ గా ప్రతి ఒక్కరు నవ్వుతూనే ఉంటారు. అలాంటి కామెడీ సీన్స్ అయితే ఉన్నాయి. బేసిక్గా ప్లాట్ ఏంటంటే హీరో అండ్ హీరోయిన్ ని లవ్ చేసుకొని పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. మరి వీరి పెళ్లికి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి, ఎంతమంది వీరి పెళ్లిని ఆపడానికి ట్రై చేశారు, చివరికి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా లేదా, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. హ్యాపీగా ఈ మూవీ ఫ్యామిలీతో చూడడానికి అయితే ట్రై చేయండి.
కానీ థర్డ్ సాంగ్ కొంచెం ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఈ ఒక్క సాంగ్ స్కిప్ చేస్తే హ్యాపీగా ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయిన కామెడీ ఉంటుంది. ప్రతి ఒక్క సీన్ కి పడి నవ్వుకుంటారు. అలాంటి కామెడీ డైలాగ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 5 మలయాళం మూవీ అయిన ఐడెంటిటీ. ఈ మూవీ లాస్ట్ మంత్ లో థియేటర్ లో రిలీజ్ అయి ఇప్పుడు ZEE5 లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ మీరు చూడకపోయి ఉంటే ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి భయ్య. మూవీ స్టార్ట్ అయిన కాండి ఎండింగ్ వరకు థ్రిల్లర్ పరంగా ప్రతి ఒక్క సీను సస్పెన్స్ గా అలాగే సీక్రెట్ గా క్లైమాక్స్ వరకు మెయింటైన్ చేసి ప్రతి ఒక్కరిని చివరి వరకు ఈ మూవీ చూసేలా చేస్తూ ఉంటుంది. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే అమ్మాయిలని ఒక వ్యక్తి ఇబ్బంది పెడుతున్నాడు అని ఆ వ్యక్తి ఇంట్లోనే ఒంటి మీద కిరోసిన్ పోసి కాల పెట్టేస్తాడు. మరి ఈ వ్యక్తిని చంపింది ఎవరు, ఆ చంపిన వ్యక్తిని మరలా పోలీసులు ఎలా పట్టుకున్నారు, పోలీసులు ఈ కేసుని ఎలా సాల్వ్ చేశారు, ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. మూవీ మాత్రం మీకు ఎక్కడ లాగ్ అండ్ బోరింగ్ గా అస్సలకే అనిపించదు. ప్రతి ఒక్క సీను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే థ్రిల్లర్ గా కూడా అనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క సీను మీకు నెక్స్ట్ లెవెల్లో చూసేలా చేస్తూ ఉంటుంది. మూవీ చూడడం మొదలు పెడితే క్లైమాక్స్ వరకు స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క సీను చూసేలా చేస్తూ ఉంటుంది. ఈ మూవీ కూడా హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయవచ్చు. నంబర్ 6 యానిమేషన్ మూవీ అయిన రామాయణ ది లెజెండ్ ఆఫ్ ప్రిన్సెస్ రామ. ఈ మూవీ యానిమేషన్ మూవీ, కానీ ఈ మూవీ ఇప్పటిదైతే కాదు. 1993లో జపనీస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజ్ అయి ఇప్పుడు ఫ్రీ వెబ్సైట్ లో ఈ మూవీ తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ స్టోరీ లైన్ మనందరికీ తెలిసిన స్టోరీ లైనే అయినా కూడా చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్క సీను అండ్ ప్రతి ఒక్క డైలాగ్ మిస్ అవ్వకుండా 2 hours లోనే ఈ రామాయణ మొత్తం చూపించారు. నెక్స్ట్ లెవెల్ యానిమేషన్ వర్క్ అయితే ఉంటుంది. ఎక్కడ కూడా లాగ్ అండ్ బోరింగ్ గా ఫీల్ అయితే అవ్వరు. అలాంటి స్టోరీ లైన్, యానిమేషన్ సీన్స్ కూడా చాలా నచ్చుతాయి. అంతేకాకుండా ప్రతి ఒక్క సీన్ కూడా స్కిప్ చేయకుండా చూపించారు. ఈ మూవీ స్టోరీ లైన్ అంటూ ఏమి చెప్పను భయ్య, ప్రతి ఒక్కరికి తెలిసిందే కాబట్టి మిస్ అవ్వకుండా ఒకసారి ఫ్యామిలీతో చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్రీ వెబ్సైట్ లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు ఆడియోలో. ఓకే ఫ్రెండ్, చూశారు కదా రీసెంట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ నుంచి ది బెస్ట్ టాప్ 9 మూవీస్ లిస్ట్. ఈ మూవీస్ అయితే వీలైతే కనుక ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. అంతేకాకుండా టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన మూవీస్ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంక ఇలాగే ప్రతి వీక్ ది బెస్ట్ ఓటీటీ మూవీస్ లిస్ట్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. మరలా మనం నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.